మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. షాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లుని ఆమోదించడం చాలా అన్యాయం, చాలా అక్రమం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లుకి మద్దతిచ్చి ముస్లిమ్స్ మనోభావాలని దెబ్బతీసినారు. అందుకోసం చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా గతంలో నువ్వు వక్ఫ్ బోర్డు బిల్లులు కానీ మతదత్త బిల్లులు కానీ ఇవన్నీ కూడా మేము ముస్లింకి అనుకూలంగా ఉంటామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత మా ముస్లిం సోదరులందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా కాజేసే దానికోసం ఈ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన బిల్లుని మద్దతు ఇవ్వడం ఇది చాలా అన్యాయం, చాలా దారుణం. అందుకోసం మేము అంటున్నాం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకుల్ని ఉండాలా, లేని పక్షంలో మేమంతా కూడా మా పదవులకి రాజీనామా చేస్తామని చెప్పేసి అజీజ్ భాయ్ లాంటి వాళ్ళు ముందుకు రావాలా. ఎందుకంటే నువ్వు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉండి ఏం చేయగలిగితివి, నీ ఏం చేత అవుతుంది? నరేంద్ర మోడీ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎందుకు పనికొస్తావు? ఉట్టి దిష్టి బొమ్మ మాదిరిగా ఉండాల్సిందే. మీరు ఆ దిష్టి బొమ్మగా ఉండేదానికన్నా నువ్వు రాజీనామా చేసి ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, ఈ జిల్లాలో ఉండే మంత్రులకి, ఎమ్మెల్యేలకి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీ నిరసన వల్ల ముస్లిమ్స్ అందరూ కూడా నిన్ను అభిమానిస్తారు, నిన్ను మంచోడు అంటారు. లేని పక్షంలో నువ్వు ఎక్కడ కార్యక్రమాలు చేసినా, ఏం మాట్లాడినా మొత్తం కూడా నిన్ను వ్యతిరేకించే దానికోసం ఈరోజు ముందుకు వస్తారు. అందుకోసం మీరు వెంటనే వచ్చి ముస్లిం సోదరులందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ బిల్లుని ఉపసరించుకునే విధంగా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులను కోరుతున్నాం.